విజయవాడ నడిబొడ్డుల్లో వంగవీటి మోహన్ రంగా విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా 77వ జయంతి సందర్భంగా స్థానిక మెయిన్ బజార్ 8వ డివిజన్ కన్నయ్య పార్క్ వద్ద ఉన్న రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్ఎంఆర్ పెదబాబు మాట్లాడుతూ వంగవీటి మోహన్ రంగా పార్టీలతో సంబంధం లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా నాయకుడిగా ఎదిగారని అన్నారు. ఆయన మరణించి 37 సంవత్సరాలు అయినప్పటికీ కులమతాలకు రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి సంవత్సరం ఆయన జయంతి వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడం ప్రజల మనసుల్లో రంగాపై ఉన్న అభిమానం చాటుతుందని అన్నారు. ఈ సందర్భంగా పలువురు పేదలకు వస్త్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమ నిర్వాహకులు కాపు నాయకురాలు సుధాబత్తుల శ్రీదేవి, ఏలూరు నగర ప్రముఖులు మామిళ్లపల్లి జయప్రకాష్, రాజేష్, పామర్తి సీతారామయ్య, మధ్యాహ్నపు ప్రభాకర్రావు, కిలారపు పాండురంగారావు, కంబంపాటి రామ్మోహన్ రావు, జల్లా హరి, కార్పొరేటర్లు వంకదారి ప్రవీణ్ కుమార్, కర్రి శ్రీను, సబ్బన శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఉన్నటువంటి వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహానికి ఈ రోజున ఆయన జయంతి 77వ సంవత్సరం జయంతి పురస్కరించుకొని ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా స్థానిక గౌరవ కార్పొరేటర్ గారు అట్లాగే ఏలూరు నగరంలో ఉన్నటువంటి ప్రముఖ నాయకులు అందరి సమక్షంలో ఈ రోజున మరి జయంతి ఉత్సవాలు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమంలో భాగంగానే స్థానికంగా ఉన్నటువంటి పెద్దలందరూ కూడా హాజరయ్యారు. గౌరవ శాసనసభ్యులు వారు అట్లాగే వివిధ డివిజన్ నుంచి వచ్చినటువంటి కార్పొరేటర్లు అట్లాగే మహిళా నాయకురాళ్ళు అట్లాగే వీళ్ళందరి సమక్షంలో మరి ఈ జయంతి ఉత్సవాలు చాలా అంగరంగ వైభవంగా పొద్దు నుంచి కూడా చేయటం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో మరి పేదవారికి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం అట్లాగే వివిధ రకమైన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి 36 సంవత్సరాలు అయిపోయింది వంగవీటి మోహన్ రంగా గారు చనిపోయి. మరి రాష్ట్రంలో ఏ ఎలక్షన్స్ వచ్చినా కానీ వంగవీటి మోహన్ రంగా గారి ఆయన్ని స్మరించుకొని మన తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వీళ్ళందరూ కూడా మరి ఈ ప్రభుత్వంలో వంగవీటి మోహన్ రంగా గారు మరి ఎన్ని తరాలైనా సరే గుర్తుండిపోయే విధంగా మరి విజయవాడ నడిబొడ్డులో అంబేద్కర్ గారి విగ్రహం పెట్టారు. ఇంచుమించుగా ఆ రకమైనటువంటి విగ్రహం అట్లాంటిది ఏర్పాటు చేసి మరి కాపులకి వంగవీటి మోహన్ రంగా గారికి గౌరవాన్ని ఈ తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే తీసుకురావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఆయనకి మరొక్కసారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 77వ వంగవీటి మోహన్ రంగా గారి జయంతికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మరి వంగవీటి మోహన్ రంగా గారు మన రాష్ట్ర ప్రజలు ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా ఏదో తాయిలాలు ఇవ్వడమే తప్పితే ప్రజలకి మరి వంగవీటి మోహన్ రంగా గారు తన ప్రాణాన్ని ఇచ్చేసాడు రాష్ట్రానికి ప్రజలకి. మరి అటువంటి మోహన్ రంగా గారు చనిపోయి 36 సంవత్సరాలు అవుతుంది. ఈ 36 సంవత్సరాల నుంచి కూడా ప్రతిసారి కూడా జయంతికో ఉత్సవానికో ఆయన ఆశయాల కోసం చనిపోయాడు, పేద ప్రజల కోసం చనిపోయాడని చెప్పుకోవడమే తప్పితే ఆయన రుణం ఈనాటికి కూడా ఎప్పుడు తీర్చుకోలేకపోయాం. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా అతను ఉపయోగించుకున్న ప్రభుత్వాలు తప్పితే అతనికి ఉపయోగపడిన దాఖలాలు ఎక్కడా కూడా లేవు. మరి ఈ రోజున మన వంగవీటి మోహన్ రంగా గారిని పవన్ కళ్యాణ్ గారిలో చూసుకుంటున్నాం. మరి మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నప్పటికీ ప్రభుత్వంలో ఒక భాగమైనందున మరి పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకొని వంగవీటి మోహన్ రంగా గారి ఒక 100 అడుగుల విగ్రహాన్ని విజయవాడలో ఏర్పాటు చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి ఈ సభాముఖంగా తెలియజేస్తూ అదేవిధంగా రాబోయే కాలంలో ఆయన ఆశయాలు ఈ ప్రభుత్వం అయినా సరే ముందుకు తీసుకెళ్లాలని చెప్పి తెలియజేస్తున్నాం.